సినిమా అయిన మహాన్ నేను మిస్టర్ బీన్ మాట సూటిగా ఉంటది, మ్యాటో క్లియర్ గా ఉంటుంది. సినిమా రివ్యూలో కొడదాం. రాజ్ తరుణ్ అన్ఎక్స్పెక్టెడ్ తారాజోవా దూసుకుపోతున్నాడు. తాజాగా కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాతో ఈ వారం థియేటర్లకు వచ్చాడు. సినిమాకు రకంగా జనాల్ని బుట్టలో వేసుకుంటా వెళ్తున్నాడు రాజ్ తరుణ్. మరి ఈ సినిమాతో ఎలాంటి స్కెచ్ చేశాడో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే కిట్టు అతని ఫ్రెండ్స్ బౌ బాయ్స్, కౌ బాయ్స్ కాదు బౌ బాయ్స్ అలా అని వాళ్ళు గ్రాండ్ గా చెప్పుకుంటూ ఉంటారు. ఇంతకీ చేసే పని ఏంటి అంటే కుక్కల కిడ్నాప్. మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్నారు, సొంతంగా గ్యారేజ్ పెట్టుకోవాలని డ్రీమ్ కూడా ఉంది, అందుకోసమే కష్టపడుతున్నారు. వాళ్ళ కష్టంలో వాళ్ళు ఉంటే టైం చూసి గ్రహచారం కాటేసింది. ఏం చేస్తారు పాపం, బౌ బాయ్స్ అవతారం ఎత్తాల్సి వచ్చింది. అదైనా సక్రమంగా నడుస్తుంది అనుకుంటే ఈ బౌ బాయ్స్ కి మాఫియా తగులుకుంది. ఇంతకీ కిట్టు గ్యాంగ్ కి పట్టిన గ్రహచారం ఏమిటి, మాఫియా సహా కిట్టుకు ఎదురైన సమస్యలన్నీ ఎలా సాల్వ్ అయ్యాయి అన్నదే సినిమా మిగిలిన కదా. విశ్లేషణ విషయానికి వస్తే కిట్టు ఉన్నాడు జాగ్రత్త టైటిల్ ఇంట్రెస్టింగ్ గానే ఉంది, కానీ కాన్సెప్ట్ ఏంట్రా బాబు ఇలా ఉంది. కుక్కలు పట్టుకోవడం ఏంటి, కుక్కల కిడ్నాప్ కూడా ఒక కథ. సినిమా పాయింట్ గురించి తెలిసినప్పుడు నా బేసిక్ ఫీలింగ్ ఇది, ఏదో చేసుంటారులే అనుకున్నాను, కానీ నా అభిప్రాయం 100% తప్పు అని సినిమా మొదలైన 10 నిమిషాలకే కన్ఫర్మ్ చేసేసింది. ఓ పాయింట్ ని అర్థం చేసుకునే విషయంలో ఒకరితో ఒకరికి తేడా ఉంటది. మనసు పెట్టి ఇష్టపడి చెప్పాలనుకుంటే ఎలాంటి పాయింట్ అయినా అందంగానే ఉంటది, ఆకట్టుకునేలానే ఉంటది అని ఈ సినిమాని చూసిన తర్వాత మరోసారి అర్థమైంది. దర్శకుడు వంశీకృష్ణ సూపర్ ఎంటర్టైనింగ్ వేలో ఈ పాయింట్ ని చాలా నీట్ గా హ్యాండిల్ చేశారు. బేసిక్ గా కామెడీ ఈ సినిమాకి ప్రధానమైన బలం. ఫన్ ఇన్వాల్వ్ చేస్తూ చాలా ఇంట్రెస్టింగ్ గా స్క్రీన్ ప్లేన్ రాసుకున్నారు. కొంతవరకు ఎక్స్ప్రెస్ రాజా చూచాయిలు కనిపిస్తాయి, కానీ ఈ కథకు ఉండాల్సిన ప్రత్యేకతలు ఈ కథకున్నాయి. ఈ సినిమా క్రైమ్ కామెడీ, కథని ఓ సస్పెన్స్ ఎలిమెంట్ నడిపిస్తా ఉంటది. ఆ నడిచే విధానం మాత్రం ఫుల్ కామెడీ. సినిమా ఫస్ట్ హాఫ్ టూ గుడ్, చాలా బాగా డిజైన్ చేశారు. కుక్కల కిడ్నాప్లు, క్యూట్ లవ్ స్టోరీ, మంచి పాటలు, కొంతవరకు ఫ్రెష్ గా అనిపించే కామెడీతో ఫస్ట్ హాఫ్ అసలు టైం తెలియకుండానే అయిపోద్ది. సెకండ్ హాఫ్ ఎక్కువ సీరియస్ నోట్ లో నడిచిద్ది. కామెడీ ఉంది కానీ ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేసుకుంటే తగ్గిందని చెప్పాలి. కానీ క్లైమాక్స్ అదరగొట్టేశారు. రఘుబాబు, 30 పృథ్వీ, ఫిష్ వెంకట్ మంచి సందడి చేశారు. అలానే సినిమాలో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్లు ఉన్నాయి. ఆ ట్విస్ట్లన్నింటినీ బాగా ఎంజాయ్ చేస్తాం. అలానే కామెడీ ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ ని కూడా ఫన్ జనరేట్ చేసేలాగా కొన్ని మంచి క్యారెక్టర్స్ ని డిజైన్ చేసుకున్నారు. అవన్నీ కూడా చాలా వరకు మంచి టైమింగ్ తో పేలాయనే చెప్పాలి. ఈ సినిమాలో కూడా 30 పృథ్వీ క్యారెక్టరే హైలైట్. రే చుక్కగా ఆయన అందించిన ఎంటర్టైన్మెంట్ ని పడి ఎంజాయ్ చేస్తాం. ఆయనే కాకుండా సినిమాలో కనిపించిన కామెడీ ఆర్టిస్టులు అందరూ కూడా మంచి నవ్వుల్నే పంచారని చెప్పుకోవాలి. సాయి మాధవ్ బుర్రా మాటలు రాశారు. అర్థవంతమైన పవర్ పంచులు పేల్చటమే కాదు, కామెడీ చెక్కిలిగింతలు కూడా వాడిగానే ఉంటాయని సినిమాలో ఆయన మాటలు చెప్తాయి. బి రాజశేఖర్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు. కూల్ విజువల్స్ సినిమానంతా వేరే మూడ్ లో చూపెట్టారు. ఎంఆర్ వర్మ ఎడిటింగ్ కూడా ఈ సినిమాకి ప్లస్ అనే చెప్పుకోవాలి. ఈ సినిమాకి మ్యూజిక్ అనూప్ రూబెన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంప్రెసివ్ గానే ఉంది, కానీ పాటలు అన్ని బాలేదు, 2 మాత్రమే చాలా బాగున్నాయి. మిగతా సాంకేతిక విభాగాలు మంచి పనితనాన్ని కనబరిచాయని చెప్పాలి. నటీనటుల అభినయ విషయానికి వస్తే రాజ్ తరుణ్ ఈ బాబు బౌ బాయ్ కాదు, నిజంగా లక్ బాయ్. మంచి స్క్రిప్ట్లు పడుతున్నాయి. సినిమాకి స్టేజ్ మారిపోతుంది. ఈ సినిమాతో కొత్త మార్కెట్ లెక్కలు రాసుకుంటాడు. యాక్టింగ్ గురించి చెప్పేదే ఉంది, మంచి ఈజ్ ఉంది కుర్రోళ్ళలో, మంచి టైమింగ్ తో సందడి చేయగలడు. కాంప్లికేటెడ్ పాత్రలు అయితే ఎంచుకోవట్లేదు, తన వ్యవహారానికి తగ్గ పాత్రలనే ఎంచుకుంటూ మంచి కథలతో స్మార్ట్ డీలింగ్ చేస్తున్నాడు. అవి కూడా చక్కగా కలిసి వస్తున్నాయి. నడుస్తుంది కుర్రోడ్ టైమ్. హీరోయిన్ అను ఇమాన్యుయల్ ఇంప్రెసివ్ గానే కనిపించింది. అర్బాజ్ ఖాన్ విలన్ గా బాగానే రక్తి కట్టించాడు, కాకపోతే క్లైమాక్స్ లోనే మరీ బఫూని చేసేశారు. హీరో ఫ్రెండ్స్ గా ప్రవీణ్, సుదర్శన్ మంచి నవ్వులే పండించారు. తలకాయ ప్రభాకర్, నాగేంద్ర బాబు సహా సినిమాలో కనిపించిన మిగతా నటీనటులందరూ వారి పాత్రలు తగ్గట్టు బాగానే చేశారు. మొత్తంగా ఈ గిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమా గురించి చెప్పుకోవాలి అంటే గత కొన్ని నెలలుగా మంచి కామెడీ ఎంటర్టైనర్స్ తెలుగు స్క్రీన్ మీద మిస్ అవుతున్నాయి. ఆ లోటును కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త తీరుస్తుందనే చెప్పాలి. షూర్ గా మంచి ఎంటర్టైనింగ్ ఎక్స్పీరియన్స్, తప్పకుండా ట్రై చేయొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ని సినిబీ మూవీ రేటింగ్ యాప్ లో చూసి తెలుసుకోగలరు. మీరు కూడా సినిబీ యాప్ లో మూవీని రివ్యూ చేయండి. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్ ఫర్ మీ మిస్టర్ బి. థ్యాంక్ యూ.